అవే రంగూన్ పిక్చర్ కార్డ్స్. బంగారం ఏమైనా ఉందండి? జస్ట్ వన్ రింగ్, దట్స్ ఆల్. అయితే సార్, ప్రయాణికుల పిక్చర్ పోస్ట్ కార్డు ఉన్న అతన్ని జాగ్రత్తగా చెక్ చేయమని ఇన్ఫర్మేషన్. పిక్చర్ పోస్ట్ కార్డ్ సార్. చూడమ్మా, ఆ కార్డులు నావే. ప్రస్తుతానికి నీ దగ్గర ఎట్టుకోద్దు, నేను తర్వాత తీసుకుంటాను. పోలీసులు నన్ను వెంటాడుతున్నారు. మీ ఇల్లు ఎక్కడమ్మా? మా చూడమ్మా, ఇటు ఎవరైనా మనిషి పరిగెత్తుకుంటూ వచ్చాడా? మనిషా లేదే. ఓహో,
అమ్మా ఇలా జబ్బుగా ఉండి ఇప్పుడు ఈ పని చేయకపోతే అమ్మా లేమ్మా పడుకుంది కానీ ఎంతసేపు పడుకునే ఉన్నానమ్మా పాపం ఆ పక్కింటి లక్ష్మి జాకెట్లు ఉండిపోతే కుట్టిద్దామని మెల్లిగా ఎప్పుడు అలా కూర్చున్నా అమ్మా 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 డాక్టర్ ఏం చెప్పాడమ్మా నిన్నే పని చేయొద్దని చెప్పలేదు డాక్టర్లకేమమ్మా పని చేయొద్దంటారు పళ్ళ రసం తాగమంటారు గాలి వెలుతురు వచ్చే భావంతుల్లో ఉండమంటారు మనకెలా సాగుతుందమ్మా గీత నీకేమైనా పని దొరికిందా లేదమ్మా తిరిగి తిరిగి కాళ్ళు అరుగుతున్నాయి కానీ పని మాత్రం దొరకటం లేదు పోనీలేమ్మా ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది అంతవరకు ఇలాగే 4 బట్టలు కుట్టుకుంటే మనకు తిండి గడవకపోదు అమ్మా ఇన్నేళ్ళు నువ్వు కష్టపడి నన్ను బియ్యేదాకా చదివించింది దేనికమ్మా ఈ గుండె జబ్బుతో ఇంకా నువ్వే కష్టపడి పోషించాల్సి వస్తే ఈ చదువెందుకు నేనెందుకమ్మా గీత అలా అనకమ్మా మీ నాన్నే అయితే నిన్ను ఎంత అపురూపంగా పెంచుకునేవారు నేనుండి ఏం లాభం నా కడుపున పుట్టినందుకు కష్టాలు కన్నీళ్లు తప్ప నీకు నేనేమిచ్చాను చదువైనా చెప్పిస్తే నీ పొట్ట నువ్వు పోసుకుంటావనుకున్నాను ఆ భగవంతుడు నా ఆశ కూడా నెరవేర్చడం లేదు మనం పేదవాళ్ళం ఆశల్ని పెంచుకుంటూ అవకాశాల కోసం ఎదురు చూడటమే మన బ్రతుకు గీత నీకు ఉత్తరం వచ్చిందమ్మా పోస్ట్ మ్యాన్ పొరపాటున మా ఇంట్లో వేసిపోయాడు పిన్ని ఒంట్లో ఎలా ఉంది బాగానే ఉందమ్మా అమ్మా నాకు ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చిందమ్మా నీకు ఉద్యోగం కూడా వస్తుందమ్మా నాకు తెలుసు ఆ భగవంతుడు తప్పకుండా నా మొరాలకిస్తాను అమ్మా నాకు ఈ ఉద్యోగాన్ని వచ్చిందంటే నీకు పళ్ళు పాలు మందులు అన్నీ తెచ్చేస్తాను నీకు నిమిషాల మీద ఆరోగ్యం తెప్పించేస్తాను నేను నీ కుట్టు పని చేయనిస్తానేమో చూడు కాలు కింద పట్టనిస్తానేమో చూడు సార్ కుమారి గీత బాగుంది. గుడ్, వెరీ గుడ్. అందంగా ఉంది. నీ అప్లికేషన్ కాగితమే అందంగా ఉంది. కాగితం మీద నీ టైపు మరీ అందంగా ఉంది. టైపు చేసిన అమ్మాయి మరీ 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 అందంగా ఉంది. నిజం చెప్పాల్సి వస్తే ఆ అందం అంటే నేను పడి చస్తాను. మంచిదండి. ఎక్సలెంట్, వండర్ఫుల్. ఇలాంటి వ్యాపార సంస్థల్లో పనిచేయటానికి అందమైన పర్సనాలిటీయే కావాలి. ఉంది, అయితే చెప్పినట్లు వినే ఓర్పు, ఒప్పుకొని చేసే నేర్పు ఉంటే ఉందండి, అలాగే చేస్తాను. అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. గీత, నీ గీత బాగుంది, పోయి బాసు. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ రైట్. రాత్రి ఇంటికి వచ్చి మాట్లాడండి. ఎస్, వరద బాధితుల సహాయ నిధికి చెక్కండి. దట్స్ గుడ్. ఈ రోజే పంపిస్తాం. నో నో, ఈ చెక్కు ముఖ్యమంత్రికి నేనే స్వయంగా ఇస్తాను. ఆ పేపర్లో వేయించాలి, ఫోటోకి ఏర్పాటు చేయండి. ఎస్ సార్. ఇదేమిటి, వయోజన విద్యకు చందా 5,000? నో, స్టాప్ ఇట్. ఈ చదువుల వల్ల సమ్మెలు తప్ప దేశానికి లాభం ఏమీ లేదు. క్యాన్సిల్. లోని పంపించు. ఇది అనాథ శరణాలయ వార్షికోత్సవం.
మొన్ననేగా జరిగింది. వీళ్ళకు చందాలు కావాల్సినప్పుడల్లా వార్షికోత్సవాలు చేస్తుంటారేమిటి? లేదండి, ఏడాది దాటింది. దీన్ని కూడా క్యాన్సిల్ చేయమంటారా? నో నో, అనాథల్ని అనాథలుగా ఉంచకూడదు. అనాథల్ని సనాథులుగా చేయడమే మాలాంటి పెద్దవాళ్ళ ధర్మం. ఈ సంవత్సరం 10,000 రూపాయలు చెక్ పంపించండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ గీతా కుమారి బిఏ. ఓ, టైప్ అండ్ స్టెనో కూడానా? ఎస్ సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. మొదట్లో నీ జీతం 300 మాత్రమే. నీ పని కంటే కూడా ఇక్కడ వినయ విధేయతలు చాలా ముఖ్యం. దాన్ని బట్టే ఉంటుంది నీ ఉద్యోగం పర్మనెంట్ కావడం, ప్రమోషన్లు రావడం. ఓకే సార్. గుడ్. వెళ్ళి డ్యూటీలో చేరు. వెరీ కైండ్ ఆఫ్ యూ సార్. దట్స్ ఆల్ రైట్. రాత్రంతా చాలా బాధపడిందండి. టాబ్లెట్ ఇచ్చారా? ఇచ్చానండి. సరే, మళ్ళీ అవే కంటిన్యూ చేయండి. గీత, ఒకసారి ఇలా రామా. ఏం డాక్టర్? రేపు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఎందుకు డాక్టర్? ఎక్స్రే తీయించాలి. ఎక్స్రే? మా అమ్మకి ఏమైంది డాక్టర్? మరేం భయం లేదమ్మా. రేపు డాక్టర్ సంజయ్ ఒక లెటర్ రాసిస్తాను, తీసుకోండి. గీత, హాస్పిటల్కా? వద్దమ్మా, వద్దు. నిన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేను. చావైనా బ్రతుకైనా నీ చేతుల మీదుగానే వెళ్ళిపోవాలి తల్లి. పిచ్చమ్మ, హాస్పిటల్కి వెళ్ళేది ఉండటానికి కాదు, ఎక్స్రే దించడానికి. నాకు ఎక్స్రే వద్దు, ఏమి వద్దు. అమ్మా గీత, నువ్వు నిండుగా పండగగా నా కళ్ళ ఎదుట తిరుగుతూ ఉంటే నాకంతే చాలు. నాకే రోగము రాదమ్మా. సార్, మా అమ్మకు దెబ్బగా ఉంది సార్. డాక్టర్ ఎక్స్రే తీయించమన్నాడు. సెలవు కావాలా? కాదు సార్, కొంచెం అడ్వాన్స్ ఇప్పించండి. మిస్ గీత, మా కంపెనీ రూల్స్ చాలా చాలా స్ట్రిక్ట్. ప్రతి నెల మొదటి తేదీ కల్లా నీ జీతం నువ్వు టేబుల్ మీద ఉంటుంది, అంతే. నో అడ్వాన్స్. నువ్వు వెళ్ళచ్చు. ఎస్ ప్లీజ్. నేను రాజాని మాట్లాడుతున్నాను. నాన్నగారి కనెక్షన్. జస్ట్ ఎ మూమెంట్ ప్లీజ్. హలో. అబ్బాయి గారు మాట్లాడుతున్నారండి. ఓ, కనెక్షన్ ఇవ్వు. ఎస్ సార్. రాజా, ఎక్కడి నుంచి నాన్న? 2 రోజులుగా ఇల్లు పట్టకుండా ఎక్కడ తిరుగుతున్నారా? రోజుకొక్కసారైనా కనిపించకపోతే నా ప్రాణం నిలవదని నీకు తెలుసుగా. వెంటనే వచ్చానన్నా. ఇట్ ఇస్ మై బ్యాడ్ లక్. 2 రోజుల నుంచి క్లబ్ లో డబ్బు పోతూనే ఉంది. పోయిన డబ్బు ఎలాగైనా రాబట్టుకోవాలని అప్పులు చేసి మరీ ఆడాను. అది పోయింది. అప్పులు తీసుకుంటే ఎలా అని చెప్పు. వస్తే నీ పరువు పోతుంది. నేను జ్ఞాపకం లేకపోయినా నా పరువు జ్ఞాపకం ఉందిగా. పోనీ అది ఒకందుకు మంచిదే. రాజా, మొన్న రేసుల్లో 10,000 క్షౌరం, నిన్న ఇవాళ పేకాట. ఎంత అప్పు పడ్డావురా? ముందు డబ్బు పోగొట్టు, తరువాత నా పరువు పోగొడుతూ కానీ. నో నో డాడీ, డబ్బు పోతే పోయింది, పరువు మాత్రం పోనివ్వను. మీరు ఇప్పుడు అర్జెంటుగా 5,000 పంపించారంటే. మరో 5 కలుపురా. ఐఎమ్ సారీ డాడీ. డాడీ, 10,000 పంపించారంటే అది పెట్టి పరువు నిలబెట్టేస్తాను. డాడీ, వెరీ అర్జెంట్. 2 రోజులు పెట్టి నిద్ర లేదు, తిండి లేదు. ఏమిటి? 2 రోజుల నుంచి తిండి కూడా లేదా? ఇప్పుడే పంపిస్తున్నాను, త్వరగా వచ్చానన్న. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ, యు ఆర్ మై స్వీట్ డాడీ. సేఠ్జీ లాభాలు లాగడంలోనే కాదు, సాగడంలో కూడా ఎక్స్పర్టే. మనం ఏది పెట్టినా అంతే. మట్టి కొని బంగారంగా అమ్ముతాను, ఇసుక నుంచి రూపాయలు పిండుతాను, తుక్కు సరుకు బ్యాంకు చెక్కులుగా మారుతాను. చూస్తారా? అయ్యయ్యో, మీరు అన్నారంటే చేశారన్నమాట. హనుమంతు, మన దగ్గర పొగాకు ఏమాత్రం ఉందో? లెక్కకు 4,000 బెళ్ళుందండి. మరి అందులో చెడిపోయింది ఎంతో, పొడైపోయింది ఎంతో. సేట్జీ, మా పొగాకంతా మీకే అమ్మేస్తాం. ఇది చెడిపోయింది అంటున్నాడు. చెడిపోయింది కాబట్టే మీ చేయి పడాలి. చేయలేమంటే చెప్పేయండి. అబ్బాబే, చేస్తాను. మీరు రేటు తగ్గించండి, చెడిపోయిన సరుకు నేను చలామణి చేస్తాను. ఏముంది, వేల మధ్యలో నాపరాలు పెట్టుకుంటే సరి.
ఎక్సలెంట్, వండర్ఫుల్. మిస్టర్ హనుమంతు, ఈసారి నా స్థిరాన్ని తీసుకురాలేదు. నాకు కొంచెం ప్రైవేట్ పనులు ఉన్నాయి. నాకు తెలుసండి, మీ ప్రైవేట్ పనులేమిటో పబ్లిక్ పనులేమిటో నాకు తెలియదా. మీకెందుకు, మీకు నేను మంచి స్టెనోని పంపిస్తాను. ఆ స్పీడ్ ఉంది చూసారు. అందుకోలేరు, ఎవ్వరూ అందుకోలేరు. 4వ రేసులో నా సెలక్షన్ ఎవరు అందుకోలేరు. 4వ రేసులో అభిమన్యు డిక్సన్ బక్పోసర్ రెడ్డి. బక్పోసర్ రెడ్డి. రాజా ఇవాళ ఆఫీస్కి వస్తున్నావుగా? ఎస్ డాడ్, మర్చిపోయాను. రేపు వస్తానే, మీతో పాటు వస్తాను. ఓకే డాడ్. బాబు కాస్త ఆగు. వీరు మురళీధర్ గారని మన కంపెనీతో లావాదేవీలు ఉన్న షావుకార్. మా అబ్బాయి రాజా. హౌ డి డూ? అయిపోయిందిగా. రేపు రేస్ గురించి స్టడీ చేయాలి డాడీ. చూడమ్మా గీత, ఇవాళ నువ్వు కొంచెం ఓవర్ వర్క్ చేయాలి. చెప్పండి సార్. వెరీ గుడ్. రాజ్ హోటల్లో మురళీధర్ అని షావుకారు ఉన్నారు. ఆయనకి దేశంలో ఎన్నో రకాల ఆఫీసులు, ఎన్నో రకాల కమిషన్ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనతో మనకి లావాదేవీలు కూడా చాలా ఉన్నాయి. ఆయనకి స్టెనో కావాలట. రాత్రి నువ్వు 7 గంటలకు వెళ్ళావంటే. రాత్రి 7 గంటలకా? మా అమ్మకి జబ్బుగా ఉందండి. ఉన్నని మంచంలో భద్రంగా ఉంటుంది. అది కాదండి. వద్దు, చెప్పొద్దు. అయ్యగారు డ్యూటీ వేశారు, అమ్మాయి గారు వెళ్ళి తీరాలి. గీత, ఇది బంగారం లాంటి అవకాశం. ఆయనకు నచ్చావంటే ఎన్నో అవకాశాలు. ఆయన మెచ్చాడంటే ఈ నెలలోనే నీకు ప్రమోషన్. ఏమంటావు? వండర్ఫుల్. నీ అందానికి తోడు తెలివితేటలు కూడా ఉన్నాయి. వెళ్ళిరా, పైకి వస్తా.